ఎల్లుండే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం దశాబ్ది ఉత్సవాలు జరగబోతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఇదంతా జరగాలని రాష్ట్ర ప్రభుత్వం అలాగే విపక్ష బీఆర్ఎస్ కూడా ఈ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. అయితే దీని చుట్టే వివాదాన్ని అల్లింది బీఆర్ఎస్ పార్టీ. కాకతీయ తోరణము చార్మినార్ని రాజముద్రలోంచి తొలగించడం అంటే ఈ ప్రాంతాలను అవమానించినట్టే అనేటువంటి ఒక వాదన తెరపైకి తెచ్చింది. అయితే దీనిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఎంబ్లం మార్చేటువంటి విషయంలో వాయిదా వేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనేటువంటి పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా మనకు అది దాదాపుగా ఖరారైపోయింది. ఎల్లుండి ఆ ఒక్క పాట రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక ఎంబ్లం విషయంలో కొంత రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగేసినట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే కొద్దిగా ఇంకా మరిన్ని సంప్రదింపులు తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో కూడా ఈ కొంత బీఆర్ఎస్ పార్టీ కాదు ఇతర వర్గాల నుంచి కూడా కొంత ఏదో అలజడి మాత్రం కనిపించింది. సరే ఆ అలజడిలో వాస్తవం ఎంత నిజమెంత అబద్ధం ఎంత అనేది పక్కకు పెడితే మొత్తానికైతే ఆ ఎంబ్లం విషయంలో ఇంకా కొంచెం సమాలోచనలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అయితే తాత్కాలికంగా ఒక ఎంబ్లాన్ని మాత్రం తెర మీదకి తీసుకొచ్చారు. ఆ ఎంబ్లం గురించి ఎంబ్లం ఉందా మీతోనా కొత్తగా సృష్టించినటువంటి ఎంబ్లంలో అమరవీరుల స్తూపము, ఆ తర్వాత వరి ధాన్యపు గొలుసులు, ఆ తర్వాత తెలుగు హిందీ తెలుగు ఇంగ్లీషు ఉర్దూ భాషల్లో ఇది ముద్ర చుట్టూ తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ఓటైతే ఉంది. సరే ఏదేమైనప్పటికీ కూడా ఎంబ్లం ఎంతవరకు ఏం జరగాలనేది చూడాల్సినటువంటి అంశం. అయితే ఇక టీఎస్ను టీజీగా ఎట్లాగో మార్చేసిరు, అది పెద్ద వివాదం ఏం కాలేదు. అయితే ఈ అంశం జూన్ 2, 2014 రాష్ట్రం ఏర్పడితే 10 ఏళ్ల తర్వాత ఈ పంచాయతీ తెర మీదకి వచ్చింది అన్నట్టు. సో దానికి కారణాలు అధికార మార్పిడి జరగడం అనేది ప్రధాన సమస్య. అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి ఓ ఆలోచన, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి ఇంకో ఆలోచన ఉండడం వల్లే ఇది జరిగిందనేది కొంతమంది చెప్తున్నటువంటి మాట.